యోనాతాను హృదయం దావీదుతో కలిసిపోయింది. ఈ దినముల్లో మనుషులు కలిసి ఉంటున్నారండి, కానీ మనసులు మాత్రం కలట్లా. అర్థమవుతుందా? మనుషులు కలిసే ఉంటున్నారు. ఈ రోజున ఒకే ఆఫీసులో అందరూ పనిచేస్తారు, కానీ ఆఫీసులో ఒకరి మనసులు మరొకరికి అతకు. భార్యాభర్తలు ఉంటారు, 20-30 సంవత్సరాల నుంచి కాపురం చేస్తూ ఉంటారు. భార్య భర్త మనస్సు అతకదండి. అన్నదమ్ములు ఉంటారు, వారి మధ్యన ఆ మనసులు అతకు. అక్క చెల్లెండ్రు ఉంటారు, ఆ మనసులు అతకు. ఆ తర్వాత ఇంకా ఆలోచన చేస్తే పిల్లలందరూ కలిసి ఉంటారు కుటుంబంలో, వారి యొక్క మనసులు అతకు. ఒకే సంఘంలో ఉంటారు, కానీ వారి మనసులు అతకలేని పరిస్థితి. ఇక్కడ మనం చదువుకున్నాం, దావీదు హృదయం యోనాతానుతో కలిసిపోయాను. చూడండి, ఈ రోజున మనిషి సమాధానంగా లేడండి, ఎవరితోనో గొడవలు పెట్టుకుంటా ఉంటాడు. మనసులు అతకలేని పరిస్థితి. అందరూ బట్టే మన జీవితం అశాంతి. క్రొత్త నిబంధనలో గాడి సీమోన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ గాడి సీమోన్ హృదయం సరిగ్గా లేదండి. అందుని బట్టి ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు గాడి సీమోను, నీ హృదయం దేవునికి సరిగ్గా లేదు, కాబట్టి ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఆ సందర్భం తెలుసా మీకు? దేవుని సేవకులు చదవండి, అపోస్తుల కార్యగ్రంథము 8:21. గాడి సీమ, అతని పేరేంటంటే గాడివాడండి. చదువుతాం. ఈ మాట చెప్పిన తర్వాత అతని గురించి చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. చూడండి, ఇక్కడ పేతురు యోహాన్లు దేవాలయానికి వెళ్తా ఉన్నప్పుడు దేవాలయం ముందు ఒక గాడివాడు ఉన్నాడు. గాడివాడు అంటే తెలుసా మీకు? మెజిషియన్, నాట్ మ్యూజిషియన్. మెజిషియన్ అంటే గాడి విద్యలు చేస్తూ ఉంటాడు. చాలా మంది మనకు తెలుసు కదా, పిసి సర్కార్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో ఉన్నాడండి. చక్కటి గాడిలు చేస్తాడు, మ్యాజిక్ షోలు చేస్తూ ఉంటాడు పిసి సర్కార్. ఇంకా చెప్పాలంటే చాలా మంది జాదూగర్ ఆనంద్ అనేటువంటి వ్యక్తి విజయవాడ కూడా వచ్చి ఉంటాడేమో కదా. ఆయన గాడిలు చేస్తూ ఉంటాడు. వీడు కూడా మందిరం ముందు చాలా మంది వస్తారు కాబట్టి గాడిలు చేస్తున్నాడు. అతడు ఒక చిల్ల పెంకులన్నీ కూడా ఏరుకుని ఒక టోపీలో వేసి అబరికి దబ్రా అని చెప్పి ఆ చిల్ల పెంకులన్నింటినీ కూడా కరెన్సీ నోట్లు చేసేస్తాడు. అందరూ కూడా చప్పట్లు కొట్టి అతనికి డబ్బులు వేస్తారు. ఆలోచన చేయండి, అతడికే గనక కరెన్సీ నోట్లు సృష్టించేటువంటి ఆ శక్తే ఉంటే గనక ఎందుకు అడుక్కోవాలి మరలా? ఎందుకు ఆ బొచ్చు పట్టుకుని అందరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎందుకు అడుక్కోవాలంటే అతడు చేసేది ఏంటి? గారడి. అతడు చేసేది మ్యాజిక్, అది నిజం కాదు. అలాంటి గాడి సీమోను అపోస్తలులైనటువంటి ఆ అపోస్తలులు, దేవుని సేవకులు ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది బండ మొండి హృదయాలు మారుతా ఉన్నాయి. అనేక మంది స్వస్థపరచబడుతున్నారు, అనేక మంది గుడ్డివారు చూస్తున్నారు, మరణించిన వారు కూడా లేపబడుతున్నప్పుడు ఈ గాడివాడు వెళ్ళేమనుకుంటాడంటే ఇది కూడా మ్యాజిక్ ఏమో, ఇది కూడా ఏమన్నా మంత్రాలేమో అని చెప్పి, సార్ డబ్బులు ఇస్తాను కానీ ఆ విద్య అంటే మాకు చెప్పండి, నేను కూడా ధనార్జన చేసేస్తాను. సేవ అంటే ఏమనుకున్నాడు తెలుసండి? ఇదేదో విద్య, ఇలా మంత్రాలు గాడిలు చేసి డబ్బులు సంపాదించవచ్చు అనుకుని ఎప్పుడైతే వారిని అడిగినప్పుడు అప్పుడు దేవుని సేవకులు చెప్తున్నారు ఈ మాట, ఓ సీమోనో, నీ హృదయం దేవునితో సరిగ్గా లేదయ్యా. ఈ కార్యం ముందు నీకేమి లేదు, పాలు పంపులు లేవు. దేవుని సువార్త అంటే, దేవుని సువార్త ప్రకటించడం అంటే, దేవుని సేవ చేయటువంటి ఆషామాషి కాదు. ఇట్స్ నాట్ ఎ ప్రొఫెషన్, ఇది ఒక ఉద్యోగం లాంటిది కాదు. ఎవరైతే పిలుపును పొందుకుంటారో, దేవుని పిలుపును పొందుకుంటారో వారే చేయాల్సినటువంటి ఈ సేవా పరిచర్య ఇది చాలా లాభదాయకంగా ఉంది అని చెప్పి చాలా మంది ఈ రోజున వ్యాపార దృష్టిలో దేవుని సేవ జరిగించాలని ఆశపడుతున్నారు. ఆ సేవలు నిలబడవు. నా తండ్రి గారు గతించిన 45 సంవత్సరాల నుంచి గొప్ప ఉద్యోగాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రభు సేవలకు వచ్చారు. బంధువులు, స్నేహితులు అందరూ అన్నారు, పిచ్చోడు రా నువ్వు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి ఆ బ్యాగ్ కట్టుకుని అందరింటికి వెళ్తావా, నీకంటే ఎర్రబాగులో లేడు అని చెప్పి అనేక మందిని ఆయన ఎట్టకారించారు, ర్యాగింగ్ చేశారు. అయినా సరే దేవుని పిలుపుని బట్టి ఆయన దేవుని సేవలోకి వస్తున్నప్పుడు 2 దశం భాగాలు ఇచ్చి నీ సేవను సపోర్ట్ చేస్తానయ్యా, కానీ నేనైతే సేవలోకి రాలేనయ్యా అని ప్రభుతో మాట్లాడిన వ్యక్తికి దేవాదేవుడు గుణపాఠం చెప్పాడు. టైఫాయిడ్, మలేరియా 2 జ్వరాలు ఒక్కసారికి వస్తే మనిషి సన్నగా అయిపోయాడండి. 28 రోజులు సన్నగా అయిపోయి జుట్టులా పట్టుకుంటే వచ్చేసేదట. కానీ 29వ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకు ఈ శోధన నీకు రప్పించానో తెలుసా? నా సేవకు నేను పిలవాలనే, నా సేవకు నన్ను పిలవాలనే. నీ దశంభాగాలు నాకు అక్కర్లేదు, కానీ నీ యావత్ జీవితమే నాకు కావాలన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రభు పరిచయలోకి వచ్చాడు. మీ ముందు నిలబడి వాక్యాన్ని అందిస్తున్న నేను ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఒక మేనేజర్గా నేను ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు నా కొలీగ్స్ సుమారుగా నెలకు ఒక 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. దేవుడు ఒక రోజు నా 11వ నెలలో జరిగిన సందర్భాన్ని నాకు చూపిస్తున్నాడు. నీటిలో పడిపోయి చనిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తండ్రి
తల్లి ప్రార్థన ద్వారా తిరిగి లేపడ్డాను. ఆ సన్నివేశాన్ని నాకు చూపించి, సో కోత ఎంతో విస్తారం మంది కోసేటువంటి వారు కొద్దిగా ఉన్నారు. నా సేవ చేస్తావా అన్నప్పుడు, నా కుమారుడు అన్నప్పుడు, నేను సేవకు సమర్పించుకుని లోకానికి వచ్చాను. సో సేవకు సమర్పించుకుని నేను దేవుని పరిచర్లోకి వచ్చాను. ఏదో పొట్ట గడవకో లేకపోతే పూట గడవకో దేవుని పరిచర్యకు రాలేదు. ఉన్నతమైన విద్యను అభ్యసి ఐ డిడ్ 2 మాస్టర్ డిగ్రీస్. సో ఇక సమాజంలో ఉన్నతమైనటువంటి డిగ్రీని పొందుకున్నటువంటి వ్యక్తిని ఈ రోజు నేను సేవ విడిచి వెళ్ళిపోయినా సరే జాబ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? సేవ పిలుపుని బట్టి చేయాలండి, అంతేగాని లాభదాయకం ఉంది, వాళ్ళు క్లిక్ అయ్యారు సో నేను కూడా క్లిక్ అవ్వచ్చు, ఇలాంటి మాటలు సేవకు పనిచేయవు. ఇఫ్ యూ హ్యావ్ ఎ కాలింగ్, జస్ట్ సబ్మిట్ టు యువర్ లైఫ్ టు గాడ్ ఇన్ ద మినిస్ట్రీ సో దట్ గాడ్ కెన్ బ్లెస్ యూ. నేను ఎందుకు మాట చెప్పానంటే, ఈ గాడి సీమోను ఈ సేవలో ఈ పనిలో నీకు పాలు పంపులు లేవయ్యా, నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు అంటే అతనికి మారు మనసు లేదండి. ఈరోజు చాలా మంది బాప్తీసాలు తీసేసుకుంటున్నారు, కానీ మారు మనసు లేకుండా బాప్తీసాలు తీసేసుకుంటున్నారు. చూడండి, బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలో తెలుసా? నువ్వు పాప పశ్చాత్తాపం కలిగి పాప క్షమాపణ కలిగిన తర్వాత నువ్వు అప్పుడు బాప్తీసులోకి రావాలని చెప్పి పెళ్లికి బాప్తీసం అని, లేకపోతే చిన్నప్పుడు నిర్ధారణ అని, చిలకరింపు బాప్తీసాలు ఈ వాక్యానుసారం కాదు. కానీ రక్షణ పొందిన తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత, ప్రభు సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకున్న తర్వాత, పాపపు నిశ్చయత, రక్షణ నిశ్చయత వచ్చిన తర్వాత అప్పుడు బాప్తీసం తీసుకోవాలి. ఒకవేళ అలా తీసుకున్నట్లయితే అది చాలా భయంకరమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వ్యక్తి బాప్తీసం పొందేసేది, కానీ ఈ వ్యక్తి ఏమి లేదు, మారు మనసు లేదు. మారు మనసు అంటే ఏంటిది? మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే చెడుతనమును మానుకుని యేసుక్రీస్తు ప్రభును ఆనుకునుట. స్తోత్రం చెప్పండి. చెడుతనాన్ని విసర్జించి యేసుక్రీస్తు ప్రభును ఆనుకునుట. ఇప్పుడు వరకు లోకానికి నీ ముఖాన్ని చూపించావు, ఇక నుంచి లోకానికి నీ వీపును చూపించాలి, ప్రభువుకి నీ ముఖాన్ని చూపించాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వరకు లోకానికి నీ ముఖాన్ని చూపించావు, లోకంలో బ్రతికావు. దేవుడు అంటున్నాడు, లోకానికి నీ వీపును చూపించి నీ యొక్క ముఖాన్ని నాకు చూపించని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకనితో ఒకడు మనస్సు కలిగిన వాడై ఉండునట్లు. ఈరోజున మారు మనస్సు మనం కలిగి ఉండాలండి. నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలో యేసుక్రీస్తు ప్రభువు నికోదేముతో మాట్లాడుతున్నారు. అన్లెస్ యూ హ్యావ్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ యూ విల్ నాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి చేరలేవు. నీ దగ్గర ఎన్ని కోట్లున్నా, నువ్వు ఎన్ని భక్తి కార్యక్రమాలు చేస్తున్నా, నువ్వు ఒకవేళ దైవజనుడు కుమారుడు అయినా, ఒకవేళ దైవజనుడుగానే ఉన్నా సరే, మంచి పాటగాడు అయినా, మంచి మ్యూజిషియన్ అయినా, ఒక సంఘ పెద్దవైనా సరే, నువ్వు రక్షణ అనుభవం లేకపోతే, నూతన జన్మ అనుభవం లేకపోతే పరలోక రాజ్యం చేరటం ప్రక్కన మాట, నువ్వు పరలోక రాజ్యాన్ని చూడలేవని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈరోజున ఓ యెరూషలేమా, నువ్వు రక్షించబడినట్లు నీలోన్న చెడుతనంను కడిగి వేసుకునువు. రోమాపత్రిక 15:6 ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు అన్నాడు. ఏమండి, ఒక కుటుంబంలో భార్య మనసు భర్త మనసు ఏమవ్వాలి? కలవాలి. సంఘములో విశ్వాసుల మధ్య నీ మనసు, ఆ తర్వాత తోటి విశ్వాసి యొక్క మనసు ఏమవ్వాలి? కలవాలి. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ
ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 886276